సార్, రీసెంట్ గా కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. అయితే వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేటప్పుడు తక్కువ లీజ్ కి వాళ్ళకి భూములు ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా అభివృద్ధికి ముందుకు వెళ్తున్న పదాల్లో అడ్డుపడడం అనేది? జగన్మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధికి ఆమర దూరం ఉండే వ్యక్తి. ఆయన ముందు అంతా చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి, అభివృద్ధి అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇప్పటి వరకు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎవరు అభివృద్ధి చేసినా ఆయనకి అభివృద్ధిలా కనపడదు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఆయన ఎక్కడైనా భూ కబ్జాలు చేసి దందాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు చేసింది అయితేనేమి, లోకేష్ గారు చేసింది అయితేనేమి, వైజాగ్ లో ఐటీ హబ్ వచ్చి అలాగే బోల్డెన్ ఉద్యోగాలు వస్తే అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారని ఆ అవాకులు చవాకులు పేలతో ఇవన్నీ దారాదత్తం చేస్తున్నారని చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తెలీదా ఒక కంపెనీలు వచ్చినప్పుడు ఎంతకు భూములు ఇవ్వాలనేది? అడ్డంగా అలాగా దోసుకుని తినే రకం కాదు కదా. ఎవరైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా ఎంతో ప్రజల కోసం ఎంతో కష్టపడి చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ కూడా ఈ కూటమి ప్రభుత్వమే రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. కారణం ఏంటి? అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిపి జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఎంత కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు, కానీ ఎటువంటి వైజాగ్ సిటీకి ఎటువంటి కంపెనీలు తీసుకురాలేదు. అక్కడైతే విపరీతమైన డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ అక్కడ భూములు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి సముద్ర పోటును కనుక వ్యాపారం రీత్యా చాలా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా అక్కడ ఫ్యాక్టరీలు కట్టాలని, తీసుకురావాలని ఎటువంటి తీసుకురాలేదు, ఏం పని చేయలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి భూముల్ని కొద్దిగా తక్కువకి ఇచ్చినట్లయితే మరి కంపెనీలు అందరూ కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చే కాడికన్నా తక్కువగా ఇక్కడికి వస్తారు కనుక ప్రభుత్వం ఆలోచించి మరి ఇక్కడ తక్కువకి కొద్దిగా ఇవ్వడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తక్కువకి ఇచ్చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న యూత్ అంతా పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది, ఎటువంటి కంపెనీలు లేవు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఫ్యాక్టరీలు కట్టాలి, మరి అటు ఇండస్ట్రీస్ రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగో అలాగా ఆపాలని, ఆయన చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేయటం, దాని మీద మరి విచారణ జరగడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన ఆటంకం కలిగిస్తున్నాడు. ఇది చాలా తప్పుడు విధానం. యూత్ కి అందరికి కూడా మరి ఉద్యోగాలు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు విశాఖలో వస్తున్న ఐటీ కంపెనీస్ కి ఇస్తున్న భూములన్నీ కూడా తక్కువ లీజుకి ఇచ్చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరగవలసిన టైంలో ఇలా అడ్డుపడడం అనేది? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని ఈ టైంలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఈ యూత్ కానీ, పిల్లలకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్ని కంపెనీలని కూడా ఆహ్వానిస్తుంది. వాళ్ళకి తగినట్టుగా ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళకి తక్కువగా కొద్దిగా తగ్గించి, భూమి కూడా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకున్నారంటే ఇక్కడ కంపెనీలు రావాలి, అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం వెనకబడి ఉంది, దీన్ని బాగా విపరీతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటే దాని మీద కేసు వేసినటువంటి మరి రాష్ట్ర ప్రజల్ని బాధ పెట్టడమే. జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో, మరి కూటమి ప్రభుత్వం మంచి పేరు వస్తుంది కనుక అతను వెంటనే దాన్ని విరమించుకోవాలి. ఖచ్చితంగా కనపడుతుందండి. ఎందుకంటే మనకి ఉత్తరాంధ్ర అనేది దాంట్లో సోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. టూరిజం ప్లేస్ కూడా మనకు దాన్ని కానీ మనం కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఏపీ ప్రభుత్వానికి అనేది నిధులు అనేది దాని అంతటా అదే ఉత్పత్తి అవుతాయి. సో అలాంటి ప్లేసుల్లో మనకి ఐటీ కంపెనీలు అనేది రావడం, అక్కడ ఉన్న యువతకు కానీ ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, అలాగే ప్రభుత్వానికి కానీ చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఐటీ ప్రభుత్వాలు రావాలి, మనకి సోర్సెస్ అనేది కల్పించాలి. సోర్సెస్ లేకుండా డెవలప్మెంట్ అనేది కనపడదండి. సో కంప్లీట్గా మన సోర్సెస్ చూపిస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు విశాఖ నగరానికి వస్తున్న కంపెనీలు అంటే గూగుల్ కానీ, టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలు ఏవైతున్నాయో వాటికి ఇచ్చిన భూములు అనేవి అతి తక్కువ ధరకి లీజుకి ఇచ్చేశారు. ఆ భూములన్నీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వాళ్ళకి ఫేవర్ గా ఉన్న ప్రైవేట్ వ్యక్తులకి భూములు తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారు.
అంటే ఇది అభివృద్ధికి అడ్డుపడ్డవా లేదంటే ఆయన ఏదో న్యాయం చేస్తున్నారు అనుకుని దాన్ని స్టాప్ చేస్తున్నారా? అండి ఇది ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది అడ్డుపడమే అవుతుంది. ఎందుకంటే ఐటీ అనే విధానాన్ని మనకి నారా లోకేష్ గారు చూస్తున్న శాఖ. సో ఆ శాఖని ఆయన ఎప్పుడైనా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఆయన ఇదిగో ఐటీలో నేను ఇంత అభివృద్ధి చేశాను, నెక్స్ట్ సైడ్ ఉన్న ప్రభుత్వాలు కానీ పరిశ్రమలు కానీ ఎవరైనా పక్క స్టేట్ కానీ ఎవరైనా కానీ నా వైపు కన్నెత్తి చూసేలా ఉండాలి అనేలాగే ప్రతి ఒక్క శాఖని వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చూస్తారు. అలాగే నారా లోకేష్ గారు కూడా ఆయన ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చేస్తుంది ఏంటంటే యువత మీద ప్రత్యేక దృష్టి పెట్టారండి. అలాగే ఉత్తరాంధ్రలో మనకి దాన్ని ఒక సిటీ ఏరియా మనకి అది ఉత్తరాంధ్ర అనేది. సో విశాఖను మనం డెవలప్ చేసుకుంటే పరిశ్రమలు అక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటే సో అక్కడ అనేది ఆ ల్యాండ్లు అనేది ఇవ్వడం అని అంటే ఎందుకంటే ఇప్పుడు తక్కువ ధరకి ఇవ్వడం వల్ల పరిశ్రమలు అనేవి ఎక్కువ వస్తాయి మనకి. ఇప్పుడు పక్క రాష్ట్రాలు అనేవాళ్ళు ఎక్కువ ధరకి ఇస్తారు. సో ఎక్కువ ధరకి ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళలేరు. తక్కువ ధరకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇదిగో మనం ఇక్కడ తక్కువ పెట్టుబడులు పెడుతున్నాము, అక్కడి నుంచి అధిక లాభాలు అనేది పొందడం ఉంటుంది. అలాగే అక్కడ వాళ్ళకి ఉత్పత్తి అనేది మనం ఎక్కువ చూపించడం అనేది ఉంటుంది. సో అలా ఆలోచించి ఆ ఆలోచన ధోరణిలో అనేది మనకు పరిశ్రమలు అనేది తీసుకురావాలి. కానీ ల్యాండ్ అనేది నారా లోకేష్ గారు తీసుకుంటారు లేకపోతే కుటుంబ ప్రభుత్వం అధిపతులు తీసుకుంటారు అనేది ఇక్కడ ఏమి ఉండదు సార్. ఒకవేళ అలా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసేసారు కాబట్టి అక్కడికి వెళ్తే కోర్టులో చెప్తారు. అక్కడే ఊరికే ఉండదు కదా, అంత పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు అంత జడ్జిలు ప్రతి ఒక్కరు ఉంటారు. దీని గురించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాని దగ్గర నుంచి మనకు ఒక లా అనేది ముందుకు వస్తుంది సార్. దాంట్లో వీళ్ళు తీసుకునేదంటూ ఏమీ ఉండదు, ఉన్నా ఊరుకోరు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన కొందనాల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇద్దరు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అలా తీర్పిచ్చారు. తీర్పిచ్చిన ప్రకారం ప్రజలకి ఏ విధంగా డెవలప్మెంట్ దాని గురించి వాళ్ళు మాట ఇచ్చారో ఆ విధంగా ఐటీ సంబంధించింది నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారు వచ్చి ఐటీ సంబంధించింది కంపెనీల గురించి అన్ని దేశాలు కానీ అన్ని దేశాలు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఆయన మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలి, పేద ప్రజలకి పేద విద్యార్థులకి ఉద్యోగాలు కావాలని ఐటీ రంగం వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ కొంచెం డెవలప్మెంట్ అవుద్ది. ఎందుకంటే ఐటీ రంగం హైదరాబాద్ చూసారా, గతంలో 1980లో ఏమీ లేదు. అక్కడ చంద్రబాబు అప్పుడు సీఎం అయిన తర్వాత ఐటీ రంగం సంబంధించింది అక్కడ తీసుకురావడం ఆ డెవలప్మెంట్ ఇప్పుడు మనం అక్కడ గజం కొనాలన్నా 1-2 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ రకంగా మార్పు వచ్చిందంటే ఐటీ రంగం, ఆ డెవలప్మెంట్ ఆ కంపెనీలు వచ్చాయి కాబట్టి ఐటీ రంగం. అలాగే మన విశాఖలో కూడా మన నారా లోకేష్ రావాలని కంపెనీలు రావాలని పట్టుబట్టి ఆయన అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలు తిరిగి కంపెనీలు తీసుకొచ్చిన వాటి మీద తీసిన జనాలకు ఉపయోగపడి చేస్తున్నారు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం వాళ్ళు బురద చల్లడానికి ఏదో తప్పుడు పదులు చెప్పి ఏదో విధానాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయరు, మిగతా చేయనివ్వరు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరానికి వస్తున్న కంపెనీలకు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు, ఉచితంగా ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇచ్చుకుంటున్నారని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదా కదా? ఇది అభివృద్ధికి అడ్డుపడ్డవా లేదంటే సమన్వయం అనుకుంటారా? ఇప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి వీళ్ళందరూ సంబంధించి అందరూ అమ్ముకున్నారు. వాళ్ళే కొనుక్కున్నారు. ఇది పక్కాగా జనాలకి ప్రజలందరికీ తెలుసు అది. ఎందుకంటే ఎవరు కొన్నారో ఎవరు నాయకుల పేర్ల మీద ఉన్నాయో తెలుసు. అవన్నీ మళ్ళీ మాఫీ అవుతాయని మళ్ళీ పోతాయని చెప్పి ఇలాంటివన్నీ తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ ఏంటంటే ఆయన చేడు ప్రజలకు ఉపయోగపడేది ఆయనకు ఉపయోగపడి చేసుకుంటాడు. అందుకే కాబట్టి ఆయనకి కుళ్ళి ఇది వచ్చి హైకోర్టులో కేసు చేయటం. అలాగే అదేనా సరే ఏంటంటే భూములు ఫ్రీగా ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసరికి మనం డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆయన ఎందుకు డెవలప్ అయింది? ఆ టైంలో తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా ఇచ్చారు కాబట్టి డెవలప్ అవ్వాలని. హైదరాబాద్ డెవలప్ అవ్వాలనే ముందు భూములు ఇచ్చింది. ఆ భూములు ఇస్తేనే కదా డెవలప్ అయింది. ఇప్పుడు అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆ భూములు ఇస్తున్నారు, తక్కువగా ఇస్తున్నారు. ఎందుకంటే కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధులు కావాలి పేద ప్రజలకు. అందుకనే ఆ భూమి సంబంధించింది తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా పెట్టుబడులు అనేది మన ఆంధ్రప్రదేశ్కి గత ప్రభుత్వం మీద కన్నా ఈ ప్రభుత్వంలో చాలా వరకు పెట్టుబడులు వచ్చినాయి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే నామమాత్రంగా ఖచ్చితంగా ఎవరికైనా పెట్టుబడులని పెట్టి విశాఖలో అసలు నిజంగా పెట్టుబడులు పెడతాకు వచ్చారా వాళ్ళు, నిజంగా పారిశ్రామికవేత్తలైనా ఎవరినో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి టీవీల్లో వాళ్ళ సాక్షి పేపర్లో చెప్పుకుంది కానీ వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు పెట్టుబడులు మన విశాఖ వేదికలో మొన్న ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో
చాలా చక్కగా ఆయన 2 days ముందు కూడా అంత ముందు కూడా చాలా వరకు విదేశాలకు వెళ్ళి మాట్లాడి పెట్టుబడులు తీసుకొచ్చే విధంలో లోకేష్ గారి పాత్ర కష్టం చాలా ఉంది. ఇప్పుడు ఆ విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, కంపెనీలు ఏవైతే ఉన్నాయో, గూగుల్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇటువంటి కంపెనీలకి ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి లీజు అతి తక్కువ ధరకి ఇచ్చేశారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాన్ని తాత్కాలికంగా అడ్డం పెట్టడానికి ఒక పిటిషన్ అనేది దాఖలు చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అభివృద్ధి జరుగుతుంది, అసలు ఇలాగా అడ్డంగా కేసులు వేయడం అనేది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటాడు. ఎందుకంటే అతను చేయడు, అతను అభివృద్ధి అనేది ఎప్పుడు చేయలేదు. 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేస్తే జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం ఆంధ్రప్రదేశ్లో. అతను చేయలేదు కదా, ఎవరైనా చేస్తే ఈష్ ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి. ఏ పనికైనా ఆయన మంచి పనికి ఎప్పుడు ఆయన స్వాగతించడు. చెడ్డ పనికి అయితే 100% జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఆయన మద్దతు మనకు అవసరం, ప్రజలు మద్దతు ఉంది. ఈ విషయంలో చెప్పొద్దు అంటే కోటప్రభుత్వ ప్రభుత్వంగా నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన గూగుల్ సంస్థ ఒప్పందం అయ్యి ఐటీ హబ్ గా మన విశాఖపట్నం తీర్చిదిద్దడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. అట్లాగే దానికి సపోర్ట్ గా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేము గత 5 సంవత్సరాల పాలన జరగలేనిది ఇప్పుడు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఐటీ హబ్ గా మా విశాఖపట్నం రావడం మేము కోరుకుంటున్నాం. మరి ఈ మధ్యకాలంలో కంపెనీలు గట్రా వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది అంటారు? ఈ మధ్యకాలంలో భూమి శంకుస్థాపనలు జరిగినాయి, గూగుల్ కూడా వచ్చింది, కాగ్నిజెంట్ శంకుస్థాపనలు చేశారు, టీసీఎస్, అసెన్చర్ వచ్చినాయి కదా, మీరేం చెప్తారు? ఇవన్నీ ఒక శుభదాయకంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజెంట్ విశాఖపట్నంలో ఉన్న వాస్తువులందరూ కూడా బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, అదర్ స్టేట్స్ కి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకున్నారు. ఇవి ఐటీ హబ్ కానీ మన విశాఖపట్నంలో వస్తే మన ఉత్తరాంధ్ర జిల్లాలో అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మంచి పరిణామంగా మేము సూచకంగా అయితే ఇప్పుడు విశాఖ నగరానికి వస్తున్న ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చిన ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో తక్కువ లీజుకి ఇచ్చేస్తున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు తక్కువ లీజుకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ అడ్డం పెడుతున్నారు. మీరేమంటారు దాని మీద? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదా కదా? ఇది జరిగే అభివృద్ధిని ఆపేసే భాగంలో విధానం ఈయన మాట్లాడుతానని అనుకుంటున్నాం. గత 5 సంవత్సరాల పరిపాలన కూడా ఆయన ఏమీ చేయలేదు. గత 5 సంవత్సరాల పరిపాలన కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు. విశాఖపట్నాన్ని సుందరవనంగా తీరుస్తానని చెప్ప దాన్ని ఏమీ చేయలేదు. భూ కబ్జాలతో వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ తురాతులను చింపి పడేశారు. దానికి నిదర్శనంగా విశాఖ వాసులు అందరూ తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కాబట్టి విశాఖపట్నంలో ఒక సీటు కూడా రాకుండా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. అది కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఇదే ఒక ఆదర్శంగా మా విశాఖ వాసులు సమాధానం చెప్పడం జరిగింది.